అందరికీ నమస్తే. బాగా గుబురుగా ఉన్న మరువ మొక్క కాస్త ఇలా నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఎండిపోయి వాడిపోతుంది. అది ఏంటి, నేను ఏ పొరపాటు చేశాను, వాటిని ఎలా రికవర్ చేశాను, ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చానో తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా సరే గార్డెనింగ్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మరువ మొక్క అండి. నేను ఒక 6 months బ్యాకే తీసుకొచ్చాను. చాలా చిన్న మొక్క అనమాట. తెచ్చినప్పుడు చక్కగా హెల్దీగా పెరుగుతుండింది. సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం డల్గా ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అది ఏంటంటే వీటికి సీడ్స్ అనేది రానివ్వడం. సీడ్స్ అనేది వీటికి అస్సలు రానివ్వకూడదు. అలా వచ్చిందనుకోండి మొక్క గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. ఇలా కొమ్మలన్నీ వాడిపోతాయి, లీవ్స్ అనేది సరిగ్గా పెరగవు. చాలా అంటే చాలా డల్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే ఇలా గ్రీన్ కలర్లో ఉన్న మొక్క కాస్త ఉన్నట్టుండి వాడిపోతుంది, డల్గా ఉందంటే మాత్రం వాటికి సీడ్స్ ఏమైనా సరే ఫామ్ అవుతున్నాయని చెక్ చేసుకోండి. సీడ్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి మొక్క ఇంకా గ్రోత్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఆ సీడ్స్ అనేది వీలైనంత వరకు వాటిని తీసేయాలి. అవి కొంచెం పచ్చివైనా సరే లేదంటే ఎండిపోయినవైనా సరే తీసేయాలన్నమాట. అవి మీకు ఒకవేళ సీడ్స్ కావాలి, వాటి ద్వారా మీరు ప్రాపగేట్ చేసుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. కానీ చిన్న మొక్క కాబట్టి వాటిని వీలంత వరకు తీసేస్తే వాటి గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది. ఇంకా ఈ ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఏమనంటే తీసేయండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఈ మరువ మొక్కని మనం ఇలా ప్రూన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం వాడిపోయి ఉంటాయి కదా, వాటిని మాత్రం బయటపడేయకండి. కావాలంటే మట్టిలో వేసుకోవచ్చు, లేదంటే కప్బోర్డ్స్లో అయినా లేదంటే అల్మారీలో అయినా సరే పెట్టుకోండి. మంచి ఫ్రెష్గా స్మెల్ వస్తుందన్నమాట. మీకు నచ్చితే ఈ టిప్ అయినా సరే మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. వీటిని పెంచుకోవడం చాలా సులభం. పెద్దగా వాటర్ అవసరం లేదు, సన్లైట్ కూడా అవసరం లేదు. అయితే సమ్మర్ సీజన్లో మాత్రం అస్సలు ఎండలో పెట్టకండి. మార్నింగ్ సన్లైట్ అయితే చక్కగా సరిపోతుంది. వీటిని సీడ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. నేనైతే కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేశాను. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ముదురుగా ఉన్న స్టెమ్ని తీసుకెళ్ళి మట్టిలో పెడితే చాలు, మళ్ళీ అక్కడి నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడైతే కుదరదండి. వర్షాకాలం అయితే ఆ మెథడ్ అనేది ఫాలో అయితే మళ్ళీ కొత్తగా మన మొక్కలు అనేది కూడా పెంచుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సీడ్స్ని మాత్రం అసలు పెరగనివ్వకండి. అంతేకాకుండా మొక్క చాలా గుబురుగా ఉండాలి. చిన్న మొక్క అయినా సరే హెల్తీగా రావాలి, ఎక్కువగా కొమ్మలు రావాలంటే మాత్రం ఎప్పటికప్పుడు ఇలా కొమ్మ చివర్లలో తుంచేయండి, అంటే పించింగ్ చేసేయండి. అలా పించింగ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. చిన్న మొక్క అయినా సరే చాలా బుషిగా కనిపిస్తుంది. మరి ఈరోజు నేను వాటికి ఒక సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. అది ఏంటంటే వర్మి కంపోస్ట్ని 2 tablespoons వరకు తీసుకున్నాను. చిన్న మొక్క కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలంటే కౌ మెన్యూర్ అయినా లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అని తీసుకోవచ్చు. అయితే ఫుల్లీ డీకంపోస్ట్ అయ్యి ఉండేదే తీసుకోండి. వర్మి కంపోస్ట్ అయితే వేడిగా ఉండదు కాబట్టి నేను వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. 1 tablespoon వరకు నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను. ఇది ఇవ్వడం వల్ల ఏదైనా సరే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. అంతేకాకుండా నైట్రోజన్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఇది ఇవ్వడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, ఇదైతే 1 teaspoon వరకు ఇస్తున్నాను. మనము మరువ మొక్కని కేవలం లీవ్స్ కోసం పెంచుకుంటున్నాం కాబట్టి లీవ్స్ షైనీగా రావాలి, బ్రైట్గా ఉండాలి, కొంచెం పెద్దవిగా రావాలంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా అవసరము. ఈ మూడింటిని కలిపేసి మొక్కకు అనేది ఇవ్వాలి. మరి ఎంత క్వాంటిటీ కావాలంటే మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే నెలకు ఒక్కసారి లేదంటే 45 daysకి ఒక్కసారి సరే ఇవ్వాలి. వర్మీ కంపోస్ట్లో మొక్కకు కావాల్సిన మినరల్స్ అన్నీ ఉంటాయి. ఎప్సమ్ సాల్ట్ ఏమో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. నీమ్ కేక్ పౌడర్ అయితే యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇంకా నైట్రోజన్ కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మట్టిని లూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. కుండీలలో పెరిగే మొక్కలకైనా లేదంటే నేలలో పెరిగే మొక్కలైనా సరే ఏదైనా సరే మట్టి అనేది ఎప్పుడైనా సరే కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి. మరి గట్టిగా బండలాగా ఉండకూడదు. అలా ఉంటే మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అయినా లేదంటే వాటర్ అయినా సరే రూట్స్ వరకు రీచ్ అవ్వవు. అలా ఉంటే మొక్క అనేది అసలు పెరగదనమాట. వీలైనంత వరకు మట్టిని ఎప్పుడు సరే 15 daysకి ఒకసారైనా లేదంటే 20 daysకి ఒకసారైనా సరే లూజ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా సాయిల్ అనేది పోరస్గా ఉండేలా చూసుకోవాలి. అంటే వెల్ డ్రైన్డ్ సాయిల్ని మనము ప్రిపేర్ చేసుకుంటే
సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ కంపోస్ట్ని మొక్కకు అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, నేను వీటికి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వక చాలా రోజులైందండి. దాదాపు 3 to 4 months వరకు వీటికి ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. అందుకే మొక్క కొంచెం డల్గా ఉందన్నమాట. మీరు రెగ్యులర్గా నేను చెప్పిన విధంగా 45 daysకి ఒకసారైనా లేదంటే 1 monthకి ఒకసారి సరే కంపోస్ట్ ఇస్తే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం రాదు, చాలా హెల్తీగా ఉంటుంది. కానీ అవి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే కాబట్టి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వాటిని మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పైన నుంచి మట్టితో ఇలా కవర్ చేసేయండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను ఈ మొక్కని ఎండలో పెట్టుకోవట్లేదండి, కేవలం మార్నింగ్ సన్లైట్లో మాత్రం పెట్టుకుంటున్నాను. జస్ట్ 1 hour 2 hours మాత్రం సన్లైట్ వస్తుంది. సమ్మర్లో మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా కంప్లీట్ డే సన్లైట్లో పెట్టకండి, అలా ఉంటే మొక్క చనిపోతుంది. అలా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే ఇక్కడ నేను వాటర్ బదులుగా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నానంటే బియ్యం మినపప్పు కడిగిన నీళ్ళు ఇస్తున్నాను. నేను ఇడ్లీకి నానబెట్టుకున్నాను, ఆ కడిగి నీళ్ళు ఈ గిన్నెలో వేసుకున్నాను, అలాగే బియ్యం కడిగి నీళ్ళు కూడా వేసుకున్నాను అనమాట. ఒకరోజు మొత్తం కంప్లీట్గా ఫర్మెంట్ చేసుకున్నాను, చక్కగా పులిసింది. ఎండాకాలంలో మొక్కలకి ఇలా పులిసిన వాటర్ని రెగ్యులర్గా ఇవ్వండి. కనీసం వారానికి ఒక్కసారైనా లేదంటే 2 సార్లైనా సరే ఇస్తే మట్టి అనేది బలంగా మారుతుంది. ఎప్పుడైనా సరే మట్టి బలంగా ఉందనుకోండి మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా కలుపుకోవాలంటే 1:1 రేషియోలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే 1:2 రేషియోలో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు, చక్కగా మీ మొక్కలన్నిటికీ ఇవ్వండి, చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. బియ్యం కడిగే నీళ్ళలో ఎన్పికే ఉంటుంది, పప్పు కడిగే నీళ్ళు కూడా చాలా మంచివి కాబట్టి ఈ వాటర్ని రెగ్యులర్గా మొక్కలకు అనేది ఇస్తూ ఉండండి. ఈ వాటర్ని మీరు కావాలంటే మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు మరొక విషయం చెప్తాను, ఈ మొక్కకి ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవసరం లేదు, అలాగే వాటర్ కూడా అవసరం లేదు. ఎక్కువగా వాటర్ ఇచ్చారనుకోండి వేర్లు అనేది కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సమ్మర్ సీజన్ అయితే పైన సాయిల్ కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే చూసి జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే ఇవ్వాలి. అదే మీరు వర్షాకాలంలో మొక్కకి ఇవ్వాలనుకుంటే మాత్రం కంప్లీట్గా సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వండి. డ్రైన్ హోల్స్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మొక్క పైన కూడా స్ప్రే చేసుకుంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా చక్కగా లీవ్స్ ద్వారా అవి తీసుకుంటూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మీరు ఇది ఇచ్చిన 1 week తర్వాత బియ్యం కడిగి నీళ్ళల్లో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయినా లేదంటే టీ పౌడర్ అయినా సరే వేసి 1 గంట నుంచి 2 గంటల సేపు చక్కగా నానబెట్టేసి ఆ వాటర్ని కూడా ఇవ్వండి. అలా ఇచ్చారనుకోండి ఇంకా చక్కగా హెల్తీగా ఉంటుందన్నమాట. టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్లో కూడా నైట్రోజన్ ఉంటుంది, అది ఇవ్వడం వల్ల కూడా లీవ్స్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. ఇక్కడ మనం కేవలం లీవ్స్ కోసమే మరో మొక్కను పెంచుకుంటున్నాము, వీటికి పెద్దగా కేర్ అవసరం లేదు. కానీ తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మొక్క అనేది చనిపోతుంది. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీ మొక్క కూడా చాలా హెల్తీగా బ్రతుకుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మరో మొక్కకి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి. వీటి గురించి కూడా బోలెడని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.